నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ కిన్ని. ఇక మా అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేసినాం. ఇంకా మా ఇంటికి వస్తే ఫుల్ ఎంజాయ్ అనమాట. పిల్లలు మా మమ్మీ వాళ్ళు ఫిష్ తీసుకొచ్చారు, పెద్ద ఫిష్. ఇక దాంతో వీళ్ళు ఆడుకుంటారు. ఏంటిది డాడీ? ఐసై ఫిష్ బతికే ఉందా డాడీ? చచ్చిపోయిందా? చచ్చిపోయింది డాడీ. ఎందుకు అట్ట కూర్చున్నోళ్ళే? మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే వీళ్ళిద్దరు ఫుల్ ఎంజాయ్ అనమాట. ఒక ఆడుండ్రు అటు ఇటు తిరుగుతుండు. ఇక మా ఊడైతే మా అన్నయ్య కొనిచ్చిన డాల్ఫిన్ అసలు పట్టుకొని వదలట్లేడు. అది గాలిపోయిన దాకా అట్నే చూస్తాడు. మా అత్తమ్మ మా ఆయన కూడా తీసుకొని వచ్చినాం. సో నన్ను ఇక్కడ దింపి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట మా ఊరికి. ఈ చైరు నేను వస్తేనే తీస్తారు, లేకపోతే మొత్తం లోపలనే ఉంటుంది. ఇది నా చైర్ అనమాట. 10 సంవత్సరాలు అయింది కొని, కాకపోతే కొంచెం కూడా అసలు ఖరాబ్ కాలేదు. అట్లా వాడుతుంది మా మమ్మీ. అవసరం ఉన్నంతసేపు తీస్తుంది, తర్వాత ఏమంటే లోపల పెడుతుంది. ఏ వస్తువు అయినా అట్లనే ఉంటే కొన్ని ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. తెల్లారి ఎర్లీ మార్నింగ్ నుంచే ఫుల్ వర్షము 4 to 6 దాకా వచ్చిందంట. మా వాళ్ళు 4కే లేచిర్రు. నేను లేసే టైంకి మొత్తం వాటర్ ఉండే. ఆ రోజు మొత్తం ఆఫ్టర్నూన్ దాకా వర్షం ఫుల్ అనమాట. అస్సలు తగ్గలేదు. కానీ వర్షం వచ్చినప్పుడు ఆ స్మెల్ భలే ఉంటుంది ఊర్లో. మా ఇంటికాడ ఇట్లా ఓపెన్ ప్లేస్ అయినప్పటికీ వర్షం వచ్చినా భలే అనిపిస్తుంది. మేము ఉండే దగ్గర ఇప్పుడు సిటీలలో ఎక్కడైనా కానీ అసలు వర్షం వచ్చినా తెలుస్తలే, ఎండ కొట్టినా తెలుస్తలే. మొత్తం క్లోజ్డ్గా డోర్లు వేసుకొని సేమ్ తెలుస్తుంది. చెప్పండి. మీద ఇంతకు ముందు మా చిన్నప్పుడు మస్తు పంచాయతీలు జరిగేది. ఇక్కడ మా ఇంటి ముందు పెద్ద చెట్టు ఉండేది, కొట్టేసిర్రు. మా తాతయ్య ఉన్నప్పుడు బాగా పంచాయతీలు అన్నీ ఇక్కడనే మస్తు జరిగేది. ఇదే మా ఇల్లు అనమాట. మా తాతయ్య వాళ్ళ డాడీ కట్టింది. అక్కడ కొత్త ఇల్లు ఉన్నా మేము ఇక్కడనే ఉంటాం. ఎందుకో మాకు ఇల్లు అంటే అంత ఇష్టం అనమాట. మేము చిన్నప్పటి నుంచి ఇందులోనే పెరిగినాం కదా. సో కొత్త ఇంటికి ఎక్కువ వెళ్ళాం, మేము ఇక్కడనే ఎక్కువ మ్యాక్సిమం ఉంటాయి. మా వాళ్ళకి కూడా ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటే ఇష్టం కదా. మా వాడు పొద్దున్నే పాలు తాగుతాడు. ఇక వర్షం వచ్చిందిగా స్టార్ట్ అయింది. ఇక మా ఊరిని వదలేము అసలు. ఇక్కడ అయితేనే మా ఇంటికన్నా వదలలేము. ఇప్పుడు ఇంత ఓపెన్ ప్లేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అమ్మమ్మ గారాబో తాతయ్య గారాబో తడవని అంటారు, ఎంజాయ్ చేస్తాడు. దగ్గర అసలు ఏమో కొట్టింది. 1 hour వస్తుంది, 10 నిమిషాలు అవుతుంది, మళ్ళీ వస్తుంది. ఆఫ్టర్నూన్ దాకా కొడుతూనే ఉంది. మా వాడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఏం చేస్తున్నా పో? అలా బయట ఫుల్ వర్షం వస్తుంది. మా మమ్మీ ఛాయ్ చేసింది అనమాట పొద్దున్నే. మళ్ళీ వచ్చింది 8కో 9కో స్టార్ట్ అయింది. ఈ మా మమ్మీ ఛాయ్ అప్పలు వేస్తే ఆ ఛాయ్ అప్పలు కాంబినేషనే వేరు. అది వర్షంలో వస్తే మామూలుగా ఉండదు. ఏ ఆడపిల్లకైనా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే హాయిగా ఉంటుంది. పిల్లల్ని ఆరాంగా వాళ్ళు పట్టుకుంటారు. మన ఇష్టం వచ్చినప్పుడు తినొచ్చు. మనం వండాల్సిన అవసరం లేదు, మనం చేయాల్సిన అవసరం లేదు. అన్ని వాళ్ళే చేస్తారు. నాకైతే ఎంత మంచిగా అనిపిస్తుందో మా ఇంటికి పోతే. మన ఇంట్లో మనం ఎంత పని చేసుకున్నా అమ్మగారింటికి పోయేసరికి అసలు ఏది చేద్దామన్నా నాకైతే అసలు ఒళ్ళే ఉండదు. ఎవరికైనా ఇంతే. కిన్ని పాప నిన్ను మంచి వర్షంలో తడుద్దామని మళ్ళీ ప్లాన్ వేస్తారు. కాకపోతే తడవని ఇందాకనే దడిచిరు. మళ్ళీ ఎందుకు ప్లాన్ నేను వద్దన్నా. కిన్ని పాప గారు క్యూట్గా బొట్టు మీలో ఎంతమందికి ఛాయ్లో అప్పలు పోసుకొని తింటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే ఫుల్ ఇష్టం. కానీ నేను మా మమ్మీని అసలు అప్పలు చేయమన్నా. అప్పలు చేస్తే నేను అన్నం తినను. పొద్దున సాయంత్రం టైం లేకుంటే ఎప్పుడు పడితే అప్పుడు ఛాయ్ అప్పలు. చూపు ఛాయ్ తాగుతున్నావా? దెబ్బలు పడతాయి. ఆస్వాదిస్తాను అసలుకే. ఈడెందుకు ఆపిరిల్లు? మా వాడికి మా ఇంటికి వస్తే కంపల్సరీ పచ్చిపాలు తాగుతాడు, లోటాడు. మా డాడీ వద్దంటే పోస్తాడు. ఇప్పుడే పిండాడు ఫ్రెష్గా. ఇది తాగితే పాలమీసాలు వచ్చినాయి. పాలమీసాలు వాడికి. మా ఇంటికి ఎప్పుడు నా షాప్గా ఎవరో ఒకరు చుట్టాలు వస్తూనే ఉంటారు. వర్షం పొద్దు నుంచి కొట్టి ఇందాకనే తగ్గింది అనమాట. ఆఫ్టర్నూన్ 2కో 3కో తగ్గింది. ఇక నైట్ ఈవినింగ్ మా డాడీ వచ్చి పాలు పిండి. దూరం ఉండి అది పట్టుకో మరే.
మా ఇంటికి వస్తే ఈవినింగ్ నా ఫేవరెట్ పార్ట్ అలా హాయిగా పడుకొని మంచి ఆకాశంకి వెళ్ళి చూస్తుంటే అట్లా ఆస్వాదిస్తా. నాకు వెదర్ని ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం, కాకపోతే అసలు టైం దొరుకుతలేదు. ఇప్పుడు మా మమ్మీ మా డాడీ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని వాళ్ళు పట్టుకోరు. నాకు ఎందుకో అలా స్కైకి వెళ్ళి చూసుకుంటే మస్తు స్ట్రెస్ రిలీఫ్గా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా అట్లా ఉన్న మూడీగా ఉన్న ఆ స్కైకి వెళ్ళి చూడండి, మస్తు అనిపిస్తుంది. అది వర్షం పడ్డప్పుడు, ఎండాకాలం కాదు. మార్నింగ్ మా డాడీ డిన్ను జొన్నగట్క తాగుతున్నారు. మా వాళ్ళు కంపల్సరీగా జొన్నగట్ట తీసుకుంటారు. వీళ్ళు కొంచెం తిక్కు చేస్తారు, వాటర్ తక్కువ పోస్తారు. నేను కొంచెం వాటర్ ఎక్కువ పోస్తాను, అంతే తేడా. వీళ్ళు జస్ట్ అన్నం లాగా తింటారు, మేము డైరెక్ట్ తాగేస్తాం. మా వాడికి పెరుగు పాలు ఉంటే చాలు, మా ఇంటికి వస్తే అదే తాగుతున్నాడు. ఎక్కడ వేసుకున్నావు? వాటర్ తాగినవా? బాగుందా టేస్ట్? చెల్లె కూడా తాగిందా? పారకిన్ను ఉత్తుకోలే కానీ గిరిరాజు కోళ్ళు అంటాడేంది? నువ్వు అలా ఇవ కూడా మనగాడే. మా వాళ్ళకి వాటర్ కనిపిస్తే చాలు మొత్తం డ్యాన్స్ చేస్తారు, మొత్తం తడుపుకుంటారు. ఈలోపు మా ఆయన అయితే వచ్చేసిండు. ఇక మా ఆయన మార్నింగ్ వచ్చిండు, ఈవినింగ్ మేము వెళ్దాం అనుకుని రెడీ అవుతున్నాం. మా డాడీ బర్రెకి పాలు పెంచుండు, పాలు తీసుకొని వెళ్దాం అనుకున్నాం. మా డాడీ వాళ్ళు ఈరోజు ఉంటామేమో అనుకొని ఫిష్ తీసుకొని వచ్చారు. ఆ ఫిష్ పులుసు చేసి అన్ని పట్టుకొని తీసుకెళ్దామని ఆగినాం. వెళ్ళేసరికి ఎక్కడ గాలిదుమ్మ వస్తుంది అనుకున్నాం, కానీ ఏం రాలేదు, నార్మల్గానే. గంతన్నం పెట్టినాం ఎందుకు ఇద్దరికి? మా మమ్మీ మేము ఇంటికి వెళ్ళి ఏమండుకుంటాంలే అని చెప్పి వెళ్ళేసరికి నైట్ అవుతుంది అని చెప్పి రైస్ కర్రీ అన్నీ చేసి పంపిస్తుంది. ఇక ఇంటికి వచ్చేసరికి మొన్న కొన్న డీమార్ట్ సంచి బ్యాగ్ ఇవన్నీ చదరాలంటే అది ఇంకో పెద్ద టాస్క్. ఫస్ట్ అయితే అన్న తిందామని చెప్పి మమ్మీ పంపిన ఫిష్ పులుసు రైస్ అంతా తినేసి డిన్నుకి కూడా పెట్టినాం. డిన్ను ఫేవరెట్ ఫిష్. మా మమ్మీ ఫిష్ పులుసు బాగా చేస్తుంది, నా ఫేవరెట్. మా మమ్మీ చేసే వంటల్లో బాగా తిక్కుగా వస్తుంది, నాది కొంచెం లైట్గా వాటర్ వాటర్ ఉంటుంది. ఇంకా తిని పడుకున్నాం. మా ఆయన రావడం ఆలస్యం, అంతా చదురు అంటాను, కానీ మనం ఆ టైప్ కాదు కదా, చిన్నగా పడుకొని నెక్స్ట్ డే చదువుదాంలే అని చెప్పి పడుకున్నాం. మా అమ్మాయి కొంచెం పెరుగు కూడా పంపించింది. ఇక కిన్ని పాప అయితే పెరుగు తింటుంది. నైట్ మొత్తం పెరుగుతో ఖతం చేసిండ్రు ఇద్దరు కలిసి. చిన్న కృష్ణుడు మూతి చూడండి. మమ్మీ వాళ్ళ ఇంటి కాడ నుంచి వచ్చిన తర్వాత ఒక 1-2 days ఎట్లనో అనిపిస్తుంది. జస్ట్ 1 day ఉన్నాం కదా, ఒక 1 week 10 days అట్లుంటే బాగుండే అనిపించింది. కానీ ఇక డిన్నర్ స్కూల్ మా ఆయన ఆఫీస్ ఉంది కాబట్టి వచ్చేసి రొటీన్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఇంటికి వస్తే స్కూల్కి పంపించడం, ఆఫీసు ఏంది, బాక్సులు, లంచ్ ఇట్లనే అనిపిస్తుంది. కిని పాపకి డిన్నర్కి పెరుగు అంటే చాలా ఇష్టం, అందుకోసం వాళ్ళు మొత్తం లేపేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ నాకు చాలా వాల్యుబుల్. మీకు ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్.